ఏంటి అలా చూస్తున్నారు మళ్ళీ కొత్తగా? ఏం గుర్తుపట్టలేదా? గుర్తుపట్టనట్టు నటిస్తున్నారా? ఓ, ఈరోజు చర్చి క్రిస్మస్, మీ చర్చిలో ఉన్నారని ఏదో అలా నటిస్తున్నారు కదా. లోపల మాత్రం మీకు తెలుసు కదా, రోజు మనం తిరిగేటోళ్ళమే కదా. నేనే మీ లూసిఫర్. మీ కుటుంబాలలో మిమ్మల్ని అప్పుల పాలు చేసేది నేనే, మిమ్మల్ని సంఘానికి రానివ్వకుండా చేసేది నేనే, సంఘానికి వచ్చే టైంలో మీ కుటుంబంలో కలహాలు రేపేది నేనే, ఇది కాదన్నట్టు మీలో గొడవలు పెట్టేది కూడా నేనే, లూసిఫర్. అన్నట్టు మర్చిపోయాను, మీతో మాట్లాడుతూ ఇక్కడ సమయం వేస్ట్ చేస్తున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తితో అపాయింట్మెంట్ ఉంది, వెళ్ళి వచ్చేస్తాను. ఎందుకంటే మిమ్మల్ని వదిలి నేను ఉండలేనుగా. చెప్పానుగా ముఖ్యమైన వ్యక్తి అని. ఎవరు అనుకుంటున్నారు? అదే మీరు ఆరాధించి మీ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయనతోనే నాకు ఈరోజు అపాయింట్మెంట్. ప్రభుకి పాదాభివందనములు చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఈగో ఫీలింగ్. చేయనుగా. ప్రభువా, మీరు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఇదిగో ఈ బిడ్డలందరినీ, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళు వరకు, ముసలి వారిని అందరినీ ప్రేమిస్తూనే ఉన్నారు. వీళ్ళందరూ మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారు అంతే. ప్రభువా, ఒక్కసారి నా మాటని మీరు ఓ అనండి. వీళ్ళందరినీ ఒకటేసారి, ఈ లోకాన్ని అందరినీ ఒకటేసారి నాశనం చేసేద్దాం ప్రభువా. ఒక్కసారి చూసినందుకే ఇలా బొగ్గైపోయాను, మళ్ళీ చూస్తే మస అయిపోను. మీరు కూర్చోండి ప్రభు, కూర్చోండి, మనం మాట్లాడుకుందాం. సాతానా, ప్రభా, ఎన్నడైనా నా కుమారుడైన యోబుని చూసి ఉన్నావా? యోబుని చూశాను. అతను ప్రతి ఆదివారం సంఘానికి వస్తూ కుటుంబ ప్రార్థన చేస్తూ దశమ భాగం తప్పకుండా ఇస్తాడు. యోబు ప్రార్థన చేస్తాడు, కుటుంబ ప్రార్థన చేస్తుంటాడు, రెగ్యులర్గా చర్చికి వెళ్తుంటాడు. అదే కాకుండా రెగ్యులర్గా దశమ భాగాలు ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు? ఎందుకు ప్రార్థన చేయడు? నేను చెప్తాను విను ఆయన గురించి. ఆయనకి యోబుకి మంచి సెంట్రల్ జాబ్ ఇచ్చాడు. అదే కాదన్నట్టు మంచి వైఫ్ని ఇచ్చాడు, మంచి తెలివైన కుమారుని అనుగ్రహించాడు. ఇదే కాదన్నట్టు బంధువుల్ని, స్నేహితుల్ని అతనికి అనుగ్రహించారు. ఇదంతా చాలుతున్నట్టు మీ ప్రభు ఏం చేశాడు తెలుసా? ఆ యోబుకి చుట్టూ ఒక కంచె వేసి పెట్టాడు. ఇంత కంచె వేసి పెట్టిన తర్వాత ఎవరైనా మిమ్మల్ని ఆరాధించకుండా ఎందుకు ఉంటారు? ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడు, ఆ యోబు నిజ స్వరూపం ఏంటో నేను నీకు చూపిస్తా. అప్పుడు కూడా యోబు నిజంగా నిలబడి ఉంటే అప్పుడు నీ కుమారుడు మీరు గ్రేట్ అని ఒప్పుకొని మీకు సాగిలపడి ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతా. సాతానా, అతని ప్రాణము తప్ప ప్రతిదీ నీ వంశంలో ఉంది. చాలు, ఆ ఒక్క మాట చాలు. పర్మిషన్ గ్రాంటెడ్. యోబు వస్తున్నా, నిన్ను అల్లాడిస్తా, నా తడాకేంటో చూపిస్తా. యోబు కాచుకో. రండి నాన్న, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మీకే స్తోత్రం తండ్రి. ఈరోజు మమ్మల్ని ఈ స్టేజ్లో ఉంచేందుకు నీకే స్తోత్రం తండ్రి. యేసయ్య, ఈరోజు నైనా మమ్మల్ని సజీవ ఎక్కడ ఉంచేందుకు నీకే స్తోత్రం తండ్రి. నాకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని బట్టి, మంచి కుటుంబాన్ని బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చూడండి, అప్పటి యోబుని మనం చూసామా లేదా అనేక సార్లు మనం బైబిల్ గ్రంథం. కానీ నేటి యోబు కూడా మరి వాళ్ళు ప్రతి దినము ప్రార్థనలో ఉంటూ, దేవుని సంఘానికి వెళ్తూ, కృతజ్ఞతగా దేవునికి ఉంటూ, మరి కుటుంబం అంతా ప్రార్థన చేసుకుంటున్నారు, దేవునికి నమ్మకముగా ఉన్నారు. మరి యోబు జీవితంలో ఏం జరిగిందో తెలుసుకుందామా అండి? డాడీ, మీరు ఉదయం సాయంత్రం ప్రేయర్ ఎందుకు చేస్తారు? సిద్ధు, మనం ఈరోజు ఈ సిచ్యువేషన్లో ఉన్నామంటే, మనం ఈరోజు బ్రతికి ఉన్నామంటే, నీకు మంచి చదువు అందుతుందంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. అందుకే మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతగా దేవుని ఆరాధిస్తూ ఉండాలి. అవును, నేను కూడా ఈరోజు నుంచి కృతజ్ఞ అర్పణగా నేను ఉంటాను. మమ్మల్ని ఆశ్రయించిన దేవా మీకే స్తోత్రం, మమ్మల్ని దీవించిన దేవా మీకే స్తోత్రం. ఇనేషా, నేను ఏది వినకూడదు అనుకున్నానో అదే వినేషా. ఈ కుటుంబం మళ్ళీ ప్రార్థన చేస్తుంది. ఇదిగో ఈ కుటుంబంలో ఆ యోబు చాలదన్నట్టు అతని కుమారుడు కూడా తయారయ్యాడు. ఇతను కూడా స్తుతులు మొదలు పెట్టాడంట. యోబు చూసుకో, మీ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని వచ్చా, నిన్ను నీ కుటుంబాన్ని అల్లాడిస్తా, షేక్ చేపిస్తా. ఈ ఒక్కసారిగా నీ ప్రభుని వదిలేసి నువ్వు నా దగ్గరకు వచ్చేస్తావు. చూసుకో, ఇప్పటి నుంచి మొదలు ఆట మొదలు. టైం 8 అవుతుంది. రితు, 8 అవుతుంది. పిల్లాడు స్కూల్కి వెళ్ళేదా? తీసుకొస్తున్నానండి, రెడీ చేశాను.
ప్రణతి అమ్మగారు అబ్బాయిని స్కూల్ కాడ దింపేసిరా ప్రణతి. దాసిద్దు. బాయ్ మమ్మీ, బాయ్ డాడీ. బాయ్. కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా అండి? ఏమొద్దమ్మా. మిస్టర్ జో, సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇలా వచ్చారండి సార్, కబుర్ పంపిస్తే నేను వచ్చేవాడిని కదా. ఐఎమ్ సారీ టు సే దిస్. సార్ ఏమైంది సార్? దిస్ ఈజ్ యువర్ డిస్మిస్ లెటర్. డిస్మిస్ లెటరా సార్? ఏమైంది సార్? నేనేం చేశాను సార్? ఈ జాబ్లో చేయడానికి నువ్వు లంచం ఇచ్చినట్టు, లంచం తీసుకున్నట్టు నీ మీద కంప్లైంట్ వచ్చింది. సార్ ఈ జాబ్ రావడానికి కారణం దేవుని కృప, మా సంఘ పాపరి యొక్క ప్రార్థన వల్ల సార్. నేను ఎటువంటి లంచం తీసుకోలేదు, ఇవ్వలేదు సార్. ఈ కంప్లైంట్ ఎవరో కాదు, మీ కొలీగ్సే ఇచ్చారు. సార్ మీకు ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఆల్రెడీ నీ మీద ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చేంత వరకు నేను డిస్మిస్ చేస్తున్నాం. ఐఎమ్ సారీ, ఐఎమ్ హెల్ప్లెస్. సార్ 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 అయ్యో ఏంటిది, మంచి జాబ్ వెళ్ళిపోయింది. ఏంటండి మీరు లంచం తీసుకోవడం ఏంటండి? మీ ఉద్యోగం పోవడం ఏంటండి? అమ్మగారు, అయ్యగారు, ఏమైందమ్మా? అమ్మగారు సిద్ధుని ఎవరో తీసుకెళ్ళిపోయారు అమ్మగారు. ఎవరో నేను సహాయం కోసం ఎంతో అడిగాను అమ్మగారు. చుట్టుపక్కల వాళ్ళు ఎవరు సహాయం చేయలేరు అమ్మగారు. హలో హలో మిస్టర్ జో, నీ యొక్క కుమారుడు అయిన సిద్ధు నా దగ్గర ఉన్నాడు. నీ యొక్క కుమారుడు నీకు సజీవంగా కావాలనుకుంటే నువ్వు ఒక వారం రోజుల్లో 1 కోటి రూపాయలు తీసుకొని నన్ను కలువు. అప్పుడు మాత్రమే నీ కొడుకు నీకు మిగులుతాడు, లేదంటే కనుక లేదు. కోటి రూపాయలా? కోటి రూపాయలా? అబ్బా, కోటి రూపాయలు ఎక్కడ తిన్నాను ఇప్పుడు నేను? మీరేమైనా చేయండి, నా కొడుకు నాకు కావాలి. నా ఒక్కగానొక్క నా ప్రాణం కొడుకు నాకు కావాలండి. ఏదైనా చేయండి మీరు. చూస్తుంటే యోబు చాలా బలహీనంగా ఉన్నాడు, చాలా అనారోగ్యంతో ఉన్నాడు. కుర్చీ ఏమైనా తీసుకురమ్మంటారా అండి? ఏమొద్దమ్మా. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. మా ఆయన బ్లడ్ శాంపిల్ తీసుకెళ్ళారు, ఏమైనా డాక్టర్ గారు? రిపోర్ట్స్ వచ్చాయమ్మా. ఇతనికి వచ్చిన రోగము 1 కోటి మందిలో ఒక్కరికి మాత్రమే వస్తుంది అలాంటిది. కానీ దీనికి క్యూర్ ఎక్కడా లేదు. ప్రపంచంలో మీరు ఎక్కడ తిరిగినా కానీ దీనికి మీకు క్యూర్ దొరకదు. అసలు మెడిసిన్ హిస్టరీలోనే ఇలాంటి దానికి వైద్యం అనేది మీకు దొరకదమ్మా. మీ ఫ్యామిలీ డాక్టర్గా నేను చెప్తున్నాను, నేను ఈ సిచ్యువేషన్లో హెల్ప్లెస్గా ఉన్నాను. అతనికి అతి కొద్ది రోజులు మిగిలి ఉన్నాయి అతను బ్రతుకుతాడని చెప్పడానికి కూడా. ఏ క్షణంలో ఏమవుతుందో కూడా చెప్పలేము అతనికి. ఇలాంటి సమయంలో మీకు మీ దేవుడు తప్ప మిమ్మల్ని ఇంకెవరు కాపాడలేడు. ఒక అద్భుతం జరిగితే తప్ప అతను బతుకుతాడన్న నమ్మకం కూడా లేదమ్మా. అయ్యో దేవుడా, ఒక్కగానొక్క కొడుకు పోయాడు, ఉద్యోగం పోయింది, ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయ్యో దేవుడా, ఇన్ని సమస్యలా? అయ్యో. అన్నయ్య, అన్నయ్య ఎలా ఉన్నావు అన్నయ్య? అమ్మో, ఒంటి నిండా రోగాలు నాకంటుకుంటే ఎందుకు చూ. అన్నయ్య, అన్నయ్య ఏంటన్నయ్య ఇలా అయిపోయావు? ఎప్పుడు చూసినా దేవుడు 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 అంటుండేటాడు కదా, ఏమైంది ఇప్పుడు? ఎప్పుడు మేము ఇంటికి వచ్చి అన్నయ్య మా ఇంట్లో ఫంక్షన్ ఉంది రా అన్నయ్య అని నేను ఎన్నిసార్లు పిలిచాను, ఒక్కసారన్నా వచ్చావా? ఏమంటే నా దేవుడు అన్నావు. మన బంధువులందరూ అయ్యో వాడు రాలేదో అన్నా కానీ సర్లే మా అన్నయ్య కదా అని చెప్పి నేను మస్తు సార్లు నేను ఇంటికి వచ్చిన. అయినా కానీ ఒక్కసారైనా వచ్చే ఫంక్షన్కి ఎప్పుడు చూసినా కానీ దేవుడు 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 అంటుంటావు. ఏమన్నా అంటే నాకు బంధువుల కన్నా దేవుడే ఇంపార్టెంట్, నాకు ఫంక్షన్ల కన్నా చర్చే ఇంపార్టెంట్ అన్నావు కదా, ఏమైంది ఇప్పుడు? చెల్లెమ్మ, నేను అప్పుడు చెప్పేదే ఇప్పుడు చెప్తున్నాను. నాకు బంధువుల కన్నా చర్చే ఇంపార్టెంట్, ఫంక్షన్స్ కన్నా సంఘమే ఇంపార్టెంట్. అలాగే ఉంటుందిలే. ఉన్న ఉద్యోగం పోయింది, ఉన్న కొడుకుని కూడా ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. ఒంటి నిండా రోగాలే, రేపో మాపో ఇల్లు కూడా పోతుంది. అప్పుడు వచ్చేది కనుక ఇప్పుడే మా దగ్గరకు రావచ్చు కదా. ఇప్పటికైనా మా దగ్గరకు వస్తావా మనసు మార్చుకొని, లేకపోతే ఇంకా దేవుడు దేవుడు అని తిరుగుతావా? అంతేలే, చింత చచ్చిన పులుపు చావదంటారు కదా. చూద్దాం మీరేం చేస్తారో, మీ దేవుడు ఏం చేస్తాడో. బతికుంటే వద్దురా 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 అని చెప్పాను, విన్నావా? ఇప్పుడు చూడు, అమెరికా వాళ్ళ దేవుడు అన్నాను రా, విన్నావా? వినలేదు. అలాగా వాళ్ళ దేవుడు అన్నాను రా, చౌకి ఎక్కించుకోలేదు. అంటీ అంటనట్టుండురా అన్నాను, చీపో అన్నావు. ఇప్పుడు చూడు, నీ బతికే ఇలాగ అయిపోయింది. సరే, అయ్యిందేదో అయ్యింది. నీ మేలు కోడే ప్రాణమిత్రుల్లా ఏడుకోరి చెప్తున్నాను, విను. ఆ దేవుని వదిలే, మన జాతిలో కలిసిపో, మన అలవాట్లు పద్ధతులు ఆచారాలు నేర్చుకో, మన జాతిలో అనిముత్తంలా వెలిగిపో. దేవునికే మహిమ కలుగునుగాక.
నన్ను బాధలో ఉన్నప్పుడు ఓదార్చనికి వచ్చినందుకు నీకే ధన్యవాదాలు. ఇన్ని శ్రమలు ఉన్నా కానీ నాకు ఎటువంటి బాధ లేదు అని చెప్తే అది అబద్ధం అవుతుంది. నాలో నేను ఈ రోగంతో కుళ్ళి కృషించిపోతున్నాను. అయినా ఈ రోగాలన్నీ చుట్టుపుచుప్పుగా వచ్చినవేవి చిరకాలం ఉండిపోవు. ఎప్పుడో ఒకప్పుడు పెట్టే చదువుకొని వెళ్ళిపోవాల్సిందే. అబ్బా అమ్మా, వీనికి దేవుని పిచ్చి బాగా పట్టింది. ఆ పిచ్చే నాలో భక్తిని పెంచింది. రే, మట్టి కొట్టుకుని పోతావురా, చివరికి వెళ్ళేది అక్కడికే కదా. చచ్చిపోతావురా. బ్రతికితే క్రీస్తు కోసమే. బా రే, నువ్వు నీ దేవుడు చూద్దాం ఈ రోగంతో ఎన్నాళ్ళు ఉంటావో. ఆఖరికి నువ్వు నా దగ్గరికే వస్తావు. మీ దేవుడు నిన్నేం చేయలేడు, నువ్వు నా దగ్గరికే వస్తావు. చూద్దాం రా, చూద్దాం. ఇప్పటి వరకు ఇంత జరిగినా నేను ఒక్క మాట మాట్లాడకపోవడం కారణం కేవలం మీ మీద ఉన్న గౌరవం మాత్రమే అండి. ఇప్పుడు కూడా నేను ఒక్క మాట మాట్లాడిపోతే ఈ లోకం అంతా నన్ను మూర్ఖురాలు అంటారండి, మూర్ఖురాలు అంటారు. ఇప్పుడైనా ఆ దేవుని మీద ఉన్న భక్తిని విడిచిపెట్టండి, ఆ దైవ మార్గం నుంచి బయటికి రండి. ఇప్పుడు ఆ దేవుని ద్వేషించి దూషించి చీకొట్టి వచ్చేయండి. మన మేలు కోసం చెప్తున్నానండి. రీతు, పిచ్చిదానిలాగా మాట్లాడకు. దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు, అన్నీ ఉన్నప్పుడు గంతులు వేస్తూ సంతోషంతో దేవుని ఆరాధించావు. ఇప్పుడు కష్టం రాగానే దేవుని దూషించమంటున్నావు. ఇక మిగతా వాళ్ళకి మనకి తేడా ఏముంది? అలా కాదండి, దయచేసి మారు మాట మాట్లాడకు. మీతో నాకు జీవితమే వద్దండి. మీరు మారరు. నువ్వు మారవా? మార్చేస్తా, ఎలాగైనా మార్చేస్తా. నిన్ను నా వాడిగా చేసుకుంటా. మీ ప్రభువు దగ్గర నేనే గెలుస్తా. నిన్ను మార్చేస్తా. ఏంటి మారవా? నువ్వు ఇంకెన్ని చేసినా మారవా? ఉన్న ఉద్యోగం తీశాను, మారలా. స్నేహితులతో బంధువులతో తినిపించా, మారలా. ఉన్న ఒక్కగానొక్క కొడుకుని తీసివేశా, అయినా మారలే. చివరికి నీ భార్య వెళ్ళిపోయినా మారవా? ఆ దేవుని విడిచి రావా? ఎలాగైనా మార్చేస్తా. నిన్ను మార్చే వరకు నేను ఒక్క అడుగు కూడా ఇక్కడి నుంచి కదలను. ప్రభువా, కదులుతాను. ఆయన పిలిచాడుగా, కదలాలి. కదలకపోతే చస్తాను. చెప్పు ప్రభువా. నీకు ఇచ్చిన సమయం గడిచిపోయి ఉన్నది. అప్పుడే ప్రభా ఒక్క 5 నిమిషాల సమయం ప్రభువా, నేను మార్చేస్తా. ఎలాగైనా యోపుని మార్చేస్తా. ఎలాగైనా ప్రభువా అగో ప్రభు మాట్లాడలేదంటే పర్మిషన్ గ్రాంటెడ్. ప్రభువా ఒక్క 5 నిమిషాల్లో నేను మార్చేస్తా. నాకు టైం సమయం లేదు. మారిపో, నా వాడిగా మారిపో. నిన్ను మార్చేస్తా. నీతిగా యథార్థంగా నటిస్తూ, నీతిగా యథార్థంగా ఉంటూ నటిస్తున్నావు. చచ్చిపో. ఎంతమంది అవమానిస్తూ నీతో బ్రతుకున్నారు ఏంటంటే చచ్చిపోండి. ఫ్రెండ్స్ ఎవరు వద్దని వెళ్ళిపోయావు కదా, చచ్చిపో. ఈ రోజు బతకడం కదా, చచ్చిపో. ప్రభువా, వచ్చేసాడు అంటే అన్ని రోగాలు పోయినట్టే, అన్ని బాధలు పోయినట్టే. నేను ఓడిపోయాను. ప్రభు దగ్గర నేను ఓడిపోయాను. సాతాను ఓటముని ఈరోజు మనం చూసాం. సాతాను యోబు జీవితంలో నుంచి వెళ్ళిపోవడం చూసాం. మరి సాతాను వదిలి వెళ్ళిపోతే యోబు జీవితంలో ఏం జరిగిందో ఇప్పుడు మనం అందరం చూద్దాం. మిస్టర్ జోబ్, నీకు ఇచ్చిన కంప్లైంట్ ఫ్రాడ్ అని తేలింది. దిస్ ఈజ్ యువర్ రిజైన్ లెటర్. సార్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకే స్తోత్రం. కంగ్రాచులేషన్స్. అయ్యగారు, సిద్ధు అండి. నాన్న, నేను కిడ్నాపర్స్ ఏం చేయలేదా? ఏం చేయలేదు. మా చర్చిలో జరిగిన చైన్పేలో అక్క నేర్పించిన స్థితులు చెప్పిన వాళ్ళని విడిచిపెట్టేశారు. ఏవండి, రీతు, ప్రణతి నాకు జరిగిందంతా చెప్పిందండి, నన్ను క్షమించండి. రీతు, మనం కోల్పోయిందంతా దేవుడు మనకి తిరిగి మళ్ళీ ఇచ్చాడు. దేవుని ఆరాధిద్దాం రండి. నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు, మా ఇంటి వారందరూ మానక స్తుతించెదము.